హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాట్ స్టోరీ. నేను మీ వసీమ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫనీ స్టోరీ. ఒక అమ్మాయి వచ్చేసి హాస్టల్లో ఉంటుంది. తను కాలేజ్ విత్ స్టడీ చేస్తూ ఉంటుంది. ఈ హాస్టల్లో వచ్చేసి రూమ్ షేరింగ్ వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు. తను ఒకరోజు ఏం చేసిందంటే ఇలానే కాలేజ్ నుంచి వచ్చే టైంలో పెరుగు క్యారీ చేసింది. సో ఆ పెరుగు ఇట్లానే కాలేజ్లో హాస్టల్స్లో అందరికీ ఫ్రిడ్జెస్ ప్రొవైడ్ ఉంటాయి అన్నట్టు యాక్చువల్గా. అయితే ఆ ఫ్రిడ్జ్లో తను పెరుగు ప్యాకెట్ క్యారీ చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఉద్దేశంతో డిన్నర్లో లేదా లంచ్లో తిందామని. సో సడన్గా ఏమైంది, పాప డిన్నర్ చేయడానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ పెరుగు ప్యాకెట్ ఏదైతే తను తెచ్చుకుందో అందులో సగమే ఉంది. ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చి ఏం చేస్తుంది, లేదు నా మేడం అందరిని అడుగుతుంది. ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళందరిని అడుగుతుంది, ఎవరు తీసుకున్నారు నా కార్డ్, ఎవరు తీసుకున్నారు నా కార్డ్ అని. ఎవరు రెస్పాండ్ ఇవ్వకపోతే ఈ పాపకి కోపం వచ్చి ఏం చేస్తుంది, వెళ్ళి వార్డెన్ మేడంకి కంప్లైంట్ ఇస్తుంది. వార్డెన్ మేడంకి కంప్లైంట్ ఇస్తే మేడం ఏం చేస్తుంది, కొంచెం ఈ పాప చాలా ఫోర్స్ చేసింది అన్నట్టు వార్డెన్ మేడం మీద. మేడం ప్లీజ్ నా పెరుగు ప్యాకెట్ని ఎవరు తీసుకున్నారో నాకు తెలియాలి అని. సో అలా అని మేడం కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు, ఎవరైతే ఈ పాప ప్యాకెట్ తీసుకున్నారో చెప్పేసేయండి, లేదంటే నేను మీ మీద కంప్లైంట్ రేస్ చేస్తాను ప్రిన్సిపల్ మీద సంథింగ్ అని అలా చెప్తుంది. సో అలా కూడా ఎవరు బయటికి రాలేదు. ఈ అమ్మాయికి కోపం వచ్చి నెక్స్ట్ డే ఏం చేస్తుంది, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, పోలీస్ వాళ్ళు వెళ్ళగానే, సార్ నాకు ఇలాగ నా హాస్టల్లో పెరుగు ప్యాకెట్ ఎవరో తీసుకున్నారు, దీని మీద మీరు సెర్చ్ చేయండి, నేను మీద కంప్లైంట్ ఇస్తున్నాను అది అంటే, ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వుతారు. యాక్చువల్గా ఏందమ్మా చాలా కేసెస్ ఉన్నాయి మాకు, నీ పెరుగు ప్యాకెట్ కోసం మేము ఇలా చేయాలా, సెర్చ్ చేయాలా అది ఇది అని అంటే, లేదు కంప్లైంటే, నా పెరుగు ప్యాకెట్ ఎవరో దొంగతనం చేశారు, మీరు ఖచ్చితంగా దాన్ని కనిపెట్టాలి అంటే. ఫస్ట్లో సరే లైట్ తీసుకున్నారు, తనని సంజాయించి పంపించారు. 1 డే అయిపోయింది, 2nd డే అయిపోయింది, 3rd డే అయిపోయింది. ఈ అమ్మాయికి చాలా కోపం వచ్చి 4th డే మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్తుంది. సార్ నన్ను నిజంగా మీరు వస్తా అని చెప్పారు, నేను వెయిట్ చేశాను, మీరు ఇంకా రాలేదు, నాకు చాలా కోపం వస్తుంది సార్, కంపల్సరీ నా పెరుగు ప్యాకెట్ ఎవరు తీసుకున్నారో నాకు తెలియాలి, మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే. మళ్ళీ కొంచెం ఇక సరే ఆ పాప చాలా ఫోర్స్ చేయడం వల్ల ఆ ఎస్ఐ కూడా అక్కడ తప్పని పరిస్థితిలో, సరే అమ్మ నేను నీ కేసు చేస్తాను, ఇట్లా రాసి వెళ్ళు, నీ నెంబర్ని ఎఫ్ఐఆర్ అంతా అది తీసుకున్నారు, అయిపోయింది అక్కడ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఆ అమ్మాయి రిటర్న్ హాస్టల్కి వచ్చేసింది. పోలీస్ వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి ఆమెతో పాటే వచ్చి ఇలా మొత్తం హాస్టల్లో అది ఇదంతా సెర్చ్ చేసి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి, ఈమె పెరుగు ప్యాకెట్ ఎవరు తీసుకున్నారు చెప్పండి, అసలు ఈ పెరుగు ప్యాకెట్ గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి అది ఇదని అందరికీ ఆ ఎస్ఐ అడుగుతారు. ఎస్ఐ అడగగానే అందరు సైలెంట్గా ఉంటారు, ఎవరేం ఆన్సర్ ఇవ్వరు. యాక్చువల్లీ ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఈ పాప, తననే అడుగుతారు, ఏమని, నీకెవరి మీదైనా డౌట్ ఉందా, ఎవరి మీదైనా నీకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, గ్రడ్జెస్ ఉన్నాయా అని అడిగితే, ఈ పాప వచ్చేసి నాకు నా రూమ్మేట్స్ ఎవరైతే నేను నా రూమ్ షేర్ చేసుకుంటున్నానో సార్ వాళ్ళ మీదనే నాకు కొంచెం డౌట్ ఉంది అది ఇది అని ఈ పాప చెప్తుంది. సో ఈ పాప చెప్పగానే వాళ్ళ ఎస్ఐకి ఏమనిపిస్తుంది అంటే, అందరినీ పక్కన పెట్టేసి వీళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో మిగతా ఈమెతో పాటు వాళ్ళ 3 ఫ్రెండ్స్ వాళ్ళని జీరోయిన్ చేసి ఇంకా ఎలా ఉంటుంది, పోలీస్ స్టైల్లో అడిగేసరికి వాళ్ళైతే క్రిమినల్స్ అయితే కాదు. సో ఎస్ఐ స్టైల్లో అడిగేసరికి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో అడిగేసరికి వాళ్ళు తప్పక చెప్పేశారు, సరే ఈ అమ్మాయికి మాకు కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి, సో ఈ అమ్మాయి లేని టైంలో చూసి మేము ఈ అమ్మాయి పెరుగు తిన్నాము, అది షేర్ చేసుకున్నాము అది ఇది అని వాళ్ళు చెప్పగానే అప్పుడు, అది తప్పు కదా, మీరు ఒకరు తినాలనుకుంటే మీ ఫ్రెండ్ని అడిగి తినాలి, ఇలా చేయొద్దు కదా అది ఇది అంటే, మా ఫ్రెండ్ అనుకొని తిన్నాము అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్లో అలా చెప్పేస్తారు. కానీ ఎవరైతే ఈ పాప కంప్లైంట్ ఇచ్చిందో, నాకు వీళ్ళు ఫ్రెండ్సే కాదు, నేను వీళ్ళతో ఏం షేర్ చేసుకోను, వీళ్ళు నాకు నా మీద ఎప్పుడు గ్రడ్జెస్ పెట్టుకొని ఉంటారు అది ఇది అని ఆ పాప చెప్తుంది. చెప్పగానే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడికి ఎస్ఏ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నలుగురిని తీసుకొని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, మీరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి, చిన్న వాటి కోసం ఇలా చేసుకోవద్దు అని ఎస్ఏ చెప్తాడు. సో ఇక్కడికి స్టోరీ కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా నచ్చింది ఈ స్టోరీ? ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.